మీకు పుణ్యపాత్, శ్రీషా డిజిటల్ 2 వచ్చినాయండి? ఎస్ మేడం. ఓకే. అండ్ ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరా? ఇవాళ ఎవరు రాలేదు క్లాస్‌కి. ఒకసారి అంటే మీకు పుణ్యపాత్‌లో ఏం డౌట్ ఉందండి? అదే అంటే ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలనా? కేటగిరీ టైటిల్ టైటిల్ ఆ! ఉన్నది అందులో. టైటిల్, డిస్క్రిప్షన్ తీసుకోవడమా? డిస్క్రిప్షన్ అయితే ఉంది మేడం. టైటిల్ సరిగ్గా లేదు. అదే ఇక్కడ ఉంది కదండి. పూజ పుణ్యపాత్‌ది. పుణ్యపాత్ డివైన్ స్టోర్ పూజ అండ్ స్పిరిచువల్ ఐటమ్స్ అని. ఓకేనా? హలో! మేడం అదే తీసుకున్నాను, కానీ అదేంటో అంటే ఇక్కడ సరిగ్గా అనిపించలేదు. అందులో మేము ఇక్కడ క్యారెక్టర్స్ అంటారా? క్యారెక్టర్స్. అవి ఏంటంటే మామూలుగా వీళ్ళు ఏం చేశారంటే టైటిల్ ఇచ్చేటప్పుడు యాంపర్సండ్ సింబల్ ఇచ్చారనమాట రెండింటికి మధ్యలో. అది కోడింగ్ ఓకే. లోకి వచ్చేసరికి ఇలా చేంజ్ అయిపోతుంది. అదే ఏఎండి అని రాసుంటే మనకి ఆ ప్రాబ్లం రాదు. అది మనం రిమూవ్ చేసేసి ఎండ్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఓన్లీ యాంపర్సండ్ సింబల్ వరకు తీసుకోవచ్చు. ఎండ్ సింబల్ లాగా అది ఓకే. క్యారెక్టర్స్ లో అయితే అది కాపీ చేసి పెట్టేయమంటారు అది కాపీ టైటిల్. చేసి పెట్టేసేయండి. మధ్యలో ఎక్స్ట్రా కోడింగ్ ఉంది కదా, అది తీసేసి ఎండ్ అని పెట్టేసేయండి. ఏఎండి పెట్టేసేయండి సరిపోతుంది. ఏం పర్లేదు. ఓకే. ఓకే. ఏం కాదు. ఓకే. ఆర్టికల్ సబ్మిషన్ మీడియంలో సబ్మిట్ చేయడం కంప్లీట్ చేశారు కదా. చేసాను. నా ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే నేను ఈరోజు మీకు ఇమేజెస్ డిజైన్ చూపిస్తాను ఫస్ట్. ఎందుకంటే ఆర్టికల్స్కి మనకి ఇమేజెస్ డిజైన్ చేసుకోవాలి. గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టాం కానీ దానికి. బట్ ఇప్పుడు మనము క్యాన్వాలోకి వెళ్ళేసి ఇమేజ్ డిజైన్ చూద్దాము. ఒక ఇమేజ్ డిజైన్ అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ మనం చూసుకుందాం. బట్ లాగోకి సంబంధించిన ఇమేజెస్ ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రీ టూల్ అవైలబుల్లో ఉంది. మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏఐ టూల్స్తో కూడా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. దానికి కూడా మనం ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. బట్ ఏఐ టూల్స్ ఏంటంటే మనము ఎంత ప్రాంప్ట్ ఇచ్చినా కూడా దానికి నచ్చినట్టు అది డిజైన్ చేసిస్తుంది. కొన్నిసార్లు మనకి యూజ్ అవుతాయి, కానీ మోస్ట్లీ మనము ఏఐ టూల్స్ కన్నా కూడా క్యాన్వా నుంచి డిజైన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. ప్రస్తుతానికి బ్లాగ్ ఇమేజ్ క్రియేట్ చేయడం చూపిస్తాను. జస్ట్ మీరు జీమెయిల్ తోటి లాగిన్ అవ్వండి. మీకు ఇది లాగిన్ అయిన తర్వాత అడుగుతుంది మీరు వర్క్ పర్సనల్, కానీ మీరు పర్సనల్ ఇచ్చిన ప్రాబ్లం లేదు, స్టూడెంట్ అని ఇచ్చిన అట్లా ఏదైనా ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోతే మీకు డాష్ బోర్డ్ వస్తుంది. ఇంకా డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బ్లాగ్కి చేస్తున్నాం. ఈ క్యాన్వా టూల్ యూస్ చేసి మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే లైక్ ఇమేజెస్ డిజైన్ చేసుకోవచ్చు, రీల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వీడియోస్ చేసుకోవచ్చు, లైక్ రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు, పీపీటీస్ క్రియేట్ చేయొచ్చు, అండ్ ప్రింటింగ్స్ చేసుకోవచ్చు, అండ్ వెబ్సైట్ డిజైనింగ్స్ చేసుకోవచ్చు. ఇట్లా ఆల్మోస్ట్ మనకి డిజైనింగ్కి సంబంధించిన అన్ని వర్క్స్ దీంట్లో చేసుకోవచ్చు. బట్ ఇంకా మనకి నీట్గా రావాలి, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కస్టమైజేషన్ కావాలంటే అప్పుడు సాఫ్ట్వేర్కి వెళ్ళాలి. బట్ 95% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ నీడ్స్ అన్నీ కూడా ఈ క్యాన్వా టూల్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది. మనకి క్యాన్వా టూల్ వస్తే మోస్ట్లీ జాబ్స్లో కూడా హైర్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ మనము బ్లాగ్కి సంబంధించిన పోస్ట్ ఒకటి తీసుకుంటున్నాము. బ్లాగ్ ఇమేజ్. ఇప్పుడు మీరు ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ మనకి బ్లాగుకి సంబంధించిన డిఫరెంట్ సైజెస్ వచ్చినాయి. ఇప్పుడు మనం బ్లాగ్ బ్యానర్ సైజ్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ సైజు వచ్చిందనమాట. మీకేంటంటే మనం సైజులు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఫ్రీ టూల్‌లో మనకి ఆప్షన్ అవైలబుల్‌లో ఉండదు. పెయిడ్ టూల్ అయితే మనము సైజెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా ఈ క్యాన్వా టూల్ యూజ్ చేసి గ్రాఫిక్ డిజైనింగ్ చేసుకుంటూ కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చనమాట. కొంతమందికేంటంటే ఓన్లీ ఇమేజెసే రిక్వైర్మెంట్ ఉంటది. జస్ట్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రమే చేయమంటారు. కొన్ని కంపెనీస్ వాళ్ళు మెయింటైన్ చేసుకోమంటారు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఓన్లీ క్యాన్వా డిజైన్ మీదే లోగోస్ డిజైన్ చేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజెస్ సేల్ చేసుకోవచ్చు. కొంతమంది ఓన్లీ ఫెస్టివల్‌కి మాత్రమే పోస్టర్‌లు డిజైన్ చేపించుకుంటారు. అట్లా చేయొచ్చు. ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి సంబంధించిన వీడియోస్ ఎడిట్ చేసి అంటే మీకు ఇన్విటేషన్ ఈ వీడియోస్ ఉంటాయి గదా! ఇన్విటేషన్ వీడియోస్ చేసుకోవచ్చు. ఇన్విటేషన్ కార్డ్‌లు చేసుకోవచ్చు. బిజినెస్ కార్డ్‌లు చేయొచ్చు. ఇట్లా అన్నీ చేసుకోవచ్చనమాట. ఇవన్నీ కూడా దీని మీద చేసుకొని కూడా మీరు ఆహ్, క్లయింట్స్‌కి షేర్ చేసి ఓన్లీ ఒక క్యాన్వా టూల్ మీదే మనీ ఎర్న్ జేసుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే మనం క్లయింట్స్‌ని తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. కొన్ని కొన్ని సార్లు కంప్లీట్‌గా కొన్ని ఎడిట్స్ అయితే కంప్లీట్‌గా దీని మీద చేయలేం గానీ, బట్ దీని మీద మాత్రం మన సోషల్ మీడియాకి సంబంధించినవి ఇవన్నీ కూడా చేయొచ్చు. బాగా యానిమేటెడ్ గానీ, లేకపోతే ఇంకా కొంచెం డెప్త్‌గా చేసేవి గానీ, అట్లాంటి వాటికి అడాబ్ ఇట్లాంటి సాఫ్ట్‌వేర్స్ రిక్వైర్మెంట్ ఉంటది. బట్‌ల మీరిది చేసుకుంటూ అలాంటి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు ఎవరైనా సాఫ్ట్‌వేర్ తెలిసిన వాళ్ళతో టై అప్ అయితే, మీరింకా మీ బిజినెస్‌ని డిజైనింగ్ మీదనే బిజినెస్‌ని రన్ జేసుకోవచ్చనమాట. ఇప్పుడు బ్లాగ్ సైజ్ తీసుకున్నాక, మనకి ఇమేజ్ కావాలి. ఎలాంటి ఇమేజ్ కావాలంటే, బ్లాగుకి సంబంధించిన ఒక ఇమేజ్. అంటే మనకు ఎలాంటి కంటెంట్ లైక్ మీరు ఫుడ్‌కి సంబంధించి అయితే ఫుడ్, లేకపోతే రెస్టారెంట్స్‌కి, బిజినెస్‌లకి, సర్వీసులకి, కామర్స్‌లకి ఇట్లా మీ కేటగరీ మీకు ఐడియా ఉంటది. లైక్ దేని మీద మీరు బ్లాగ్ రాస్తున్నారని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాస్తుంది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గాని, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కానీ, లేకపోతే మన కామర్స్ వెబ్‌సైట్‌కి. పుణ్యపాత్ అనేది కంప్లీట్‌గా పూజా రిలేటెడ్ ఐటెమ్స్ మాత్రమే ఉంటాయి. అదే శ్రీ స్టైల్‌కి చేసేవాళ్ళైతే దాంట్లో శారీస్, డ్రెస్సులకి సంబంధించినవి ఉంటాయి. అలాగే బీహెచ్ఎస్ ట్రైనింగ్స్ అనేది అది కూడా డిజిటల్ మార్కెటింగ్ లెస్ట్ బ్లాగ్ టైప్ అనమాట అది. దానికి ఓన్లీ బ్లాగ్సే రాస్తాము. దాంట్లో ఏంటంటే ఏఐ టూల్స్‌కి సంబంధించి అప్డేట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇట్లా మనం కేటగరీస్ చేసుకున్నాం. ఎవరి కేటగరీస్‌కి వాళ్ళు తీసుకొని, అప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి డిజైన్స్ కావాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిజైన్స్ అనేవి ఇక్కడున్నాయి. అది మనకి గ్రాఫిక్స్ మీద ఐడియా ఉండి ఓన్‌గా క్రియేటివిటీ ఉందనుకోండి, జస్ట్ ఈ బ్లాంక్ క్యాన్వా మీదే మనం కంప్లీట్‌గా డిజైన్ చేసుకోవచ్చు. మనకంత క్రియేటివ్ లేదు, మనకేం తెలీదు, ఏం రాలేదు అనుకుంటే, అప్పుడు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ టెంప్లేట్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టెంప్లేట్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏది నచ్చిందో అది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడొచ్చేసి ఇంటీరియర్ డిజైన్ అని ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన టెంప్లేట్స్ కావాలనుకోండి. ఇయన్నీ ఇంటీరియర్ డిజైన్‌కి సంబంధించిన టెంప్లేట్స్ అనేవి డిస్‌ప్లే అవుతా ఉన్నాయి. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన టెంప్లేట్స్ అన్నీ ఇక్కడున్నాయి. ఇక్కడ మనం ఈ డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన ఒక టెంప్లేట్ తీసుకుందాం. ఇక్కడేంటంటే ఫ్రీ వాళ్ళకి, పెయిడ్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మీరు ఇలా ఉంది కదా! ఇది మీరు యూజ్ చేసుకోవాలంటే పేమెంట్ చేయాల్సుంటది. దేనికైతే ఇక్కడ సింబల్ ఉండదో, అవి మాత్రమే ఫ్రీ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉంటది. పెయిడ్‌వి కొంచెం నీట్‌గా ఉంటాయి. కొంచెం చూడడానికి అట్రాక్టివ్‌గా ఉంటాయి. అవి పెయిడ్ అనమాట. ఇట్లా సింబల్ ఉంటది. ఆ సింబల్ వాటిని మీరు అవాయిడ్ చేయండి. ఫ్రీ అంటే ఏంటికైతే మనకి ఇట్లా ఫ్రీగా కనిపిస్తాయో వాటిని మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఈ డెమో క్లాస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ వాడేంటంటే ఆ డేటా కూడా మనకి ఇచ్చేసాడనమాట ఇక్కడ ఎగ్జిస్ట్. ఇది ఎవరిస్తారు అంటే ఆల్రెడీ బ్యాక్ ఎండ్‌లో డెవలపర్సే డిజైన్ చేసి పెట్టుంటారు. కాన్సెప్ట్ తీసుకొని దాని వైస్‌గా ఇక్కడ డిజైన్ చేసుంటారు.
కానీ ఈ కాన్సెప్ట్ మనకు సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. సెట్ అయితే దీన్ని ఎడిట్ చేసుకుంటాం. సెట్ కాకపోతే కొత్తగా మార్చుకుంటాం. ఇప్పుడు మనకి ఒక ఇమేజ్ ఇట్లా టెంప్లెట్ డిజైన్ చేద్దాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి. దీన్ని మార్చేస్తాం అనమాట. దీన్ని ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అని, ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ అని యాడ్ చేసాం. దీన్ని మనకి నీట్‌గా అడ్జస్ట్ చేసుకుందాం. ఇట్లా డ్రాగ్ చేస్తే మనకొచ్చింది. ఇప్పుడు సైజ్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. దీన్ని ఇక్కడి నుంచి కర్సర్‌తో మూవ్ చేస్తే సైజు తగ్గుతుంది. లేదు అంటే ఇక్కడ ఉంది మనకి సైజు తగ్గించుకోవచ్చనమాట. ఇట్లా ఇక్కడ నంబర్స్ అలాగే ప్లస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ సింబల్‌తో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మైనస్ సింబల్‌తో డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎట్లైనా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైటిల్ ఉంది. ఈ టైటిల్ మనకు నచ్చలేదు. అంటే ఈ ఫాంట్ సైజ్ నచ్చలేదు. ఫాంట్ స్టైల్ నచ్చలేదు. ఇవన్నీ కూడా మార్చుకున్నాం. ఇప్పుడు ఫాంట్ స్టైల్ మార్చాలి అంటే ఇక్కడ ఫాంట్ ఉందనమాట. ఈ ఫాంట్ దగ్గరికి వెళ్ళాక మనకి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఫాంట్ స్టైల్ మారిపోయింది. ఈ ఇమేజ్‌కి యాప్ట్‌గా ఉందనుకోండి. ఓకే. ఇది మనకి నచ్చలేదు, బావుంది అనిపించలేదు అనుకోండి. ఇంకొకటి సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా మనం ఫాంట్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా ఫాంట్ స్టైల్స్, ఫాంట్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నాం. ఈ డిజిటల్‌కి కలర్ చేంజ్ చేద్దామంటే ఇక్కడికొచ్చేసి కలర్ తీసుకున్నాం. ఇక్కడ మనకి కలర్‌కి సంబంధించిన అన్ని కలర్ ప్యాలెట్స్ ఉన్నాయి. ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఒకటే కలర్ చేంజ్ అయింది. మొత్తం కలర్ చేంజ్ చేయాలనుకుంటే మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. లేదు సింగిల్ వర్డ్‌కి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే సింగిల్ వర్డ్‌కి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా కలర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి వర్డ్‌కి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డాట్స్ వచ్చినాయి కదా! ఇవి సెలెక్ట్ చేసుకోవడం అనమాట. ఇవి క్లిక్ చేసామనుకో ఏ మనకేముండదు బుల్లెట్ పాయింట్స్. మనకు కావాలి అనుకోండి ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాం. ఇంక మనకి ఇక్కడ ఈ వెబ్‌సైట్స్ ఏమన్నా కావాలనుకోండి, ఇక్కడ మనం మళ్ళీ మన వెబ్‌సైట్‌ని యాడ్ చేసుకుంటామనమాట. వెబ్‌సైట్స్‌ని యాడ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే, మనం నార్మల్‌గా ఇక్కడ ఉన్న టెక్స్ట్‌ని ఎడిట్ చేయకుండా, మనం ఇంకొక టెక్స్ట్ రాయాలి అనుకుంటే, ఇక్కడ టెక్స్ట్ అని ఉంది. ఈ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అండ్ బాడీ టెక్స్ట్. ఏ టెక్స్ట్ కావాలో మనకి ఆ టెక్స్ట్‌ని తీసుకుందాం. జస్ట్ ఊరికే సబ్ హెడ్డింగ్స్ తీసుకుందాం అనుకోండి. ఇది చిన్న సైజ్ వస్తుంది. కాకపోతే దీన్ని కూడా మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకొచ్చినాక మనం వెబ్‌సైట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం. శ్రీష.డిజిటల్స్.ఇన్ అని. ఇప్పుడు ఇలా యాడ్ చేసాం కదా! దీని కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సైజులు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ నంబర్ యాడ్ చేయాలనుకోండి. ఇట్లా మనం ఫోన్ నంబర్ యాడ్ చేసాం. ఇక్కడ ఏం చేస్తారంటే కొంతమంది ఈ వెబ్‌సైట్ ముందు వెబ్ అండ్ ఫోన్ నంబర్ ముందు ఫోన్ సింబల్ పెడతారు. దానికి ఎక్కడికెళ్ళాలి అంటే ఎలిమెంట్స్‌లోకెళ్ళాలి. ఇక్కడ ఎలిమెంట్స్‌లోకెళ్ళిన తర్వాత ఎలిమెంట్స్‌లో మన వెబ్‌సైట్‌కి వెబ్ సింబల్. వెబ్ అండి మనకి ఇక్కడ గ్రాఫిక్స్ వచ్చినాయి కదా! జస్ట్ క్లిక్ చేసి ఇందులో మనకు నచ్చిన వెబ్ సింబల్ ఒకటి తీసుకుందాం. సరే ఈ
కలర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి తీసుకున్నాం. ఇన్ కేస్ ఇది బాగుండి కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా సైజ్ తీసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ దీని కలర్ చేంజ్ చేసి ఇంకొక కలర్ పెట్టాలనుకోండి, ఇక్కడ కలర్ చెక్ చేసేసి కలర్ మార్చేస్తే కలర్ చేంజ్ అవుతుంది అనమాట వెబ్ సింబల్. అలాగే సేమ్ దీనికి కూడా ఫోన్ సింబల్కి కూడా ఇక్కడ ఫోన్ సింబల్స్ ఉన్నాయి. జస్ట్ ఒక సింబల్ తీసుకొని దాని సైజ్ డిక్రీజ్ చేసి ఇట్లా ఈ సింబల్ ఇక్కడ పెట్టి లేక ఈ కలర్ చేంజ్ చేయాలనుకుని ఇక్కడ నుంచి కూడా కలర్ చేంజ్ చేసేసుకోవచ్చు. ఇట్లా కలర్ చేంజ్ చేసుకో మనకు నచ్చిన సింబల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలిమెంట్స్లో కావాల్సిన ఐకాన్స్ అన్నీ ఉంటాయి. ఇక ఐకాన్స్ని యాడ్ చేసుకో. ఇవి కూడా ఇట్లాంటి ఐకాన్స్లో నుంచి తీసుకున్నవి. ఇవి కావాలంటే ఉంచవచ్చు, లేదంటే వీటిని మార్చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి బోర్డర్స్ ఏమన్నా కావాలనుకుంటే ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా ఇమేజ్కి బోర్డర్ వస్తుంది అనమాట. లేకపోతే మనకి బోర్డర్ అది డాటెడ్ బోర్డర్స్ ఇట్లా మనం దేనికన్నా పెట్టాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక టెక్స్ట్ బాక్స్ ఉందనుకోండి, దీని కార్నర్స్ చేంజ్ చేయాలి అంటే ఇట్లా రేడియస్ ఇట్లా మోడల్స్ అది చేంజ్ అవ్వాలి అంటే ఎట్లా అనేది మనం చూసుకోవచ్చు. కార్నర్ రేడియస్ అంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి ఇట్లా ఇట్లా సింబల్స్ని కూడా మార్చుకోవచ్చు. నెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి, దీనికి కలర్ చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి బోర్డర్స్ కావాలనుకోండి, బోర్డర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చినట్టు దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మన లోగో యాడ్ చేసుకుంటాం. మన ఇమేజ్కి ఏదైతే ఉంటుందని లోగో యాడ్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ కంపెనీ దగ్గర నుంచి లోగో తీసుకుంటాం, లేదా వెబ్సైట్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్స్ సింబల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫైల్ అప్లోడ్ మనము డౌన్లోడ్ చేసుకున్న సింబల్ ఇక్కడ నుంచి తీసుకొని మనము డైరెక్ట్ అప్లోడ్ చేసుకుంటాం. అప్లోడ్ చేసుకున్న తర్వాత లోగో అనేది యాడ్ చేసుకుంటాం మనం. ఇంక లోగో యాడ్ చేసుకొని దీన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్లో డౌన్లోడ్ చేస్తాం. ఇక్కడ ఈ డౌన్లోడ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫైల్ టైప్ ఉంది చూడండి, ఇక్కడ జేపీజీ కానీ పిఎన్జీ కానీ ఉంది. ఇంకా నెక్స్ట్ మనకి పిఎన్జీ మోస్ట్లీ సజెస్టెడ్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ పేజ్, ఇప్పుడు మనం ఏ పేజీలో ఉన్నామో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకొని డన్ అంటే ఒక ఫస్ట్ పేజ్ సెలెక్ట్ అయింది. డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ అంటే జస్ట్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇట్లా మనం ఈ బ్లాగ్ ఇమేజ్ అనేది డిజైన్ చేసుకుని రేపు మీరు రాసే ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్లో బ్లాగ్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లిప్ అన్నమాట. క్రాప్ చేస్తుంది మన ఇమేజ్ని. ఎట్లా అంటే ఇది వచ్చేసి మనకి ఎట్లా సైజెస్ కావాలి ఇవన్నీ కూడా క్రాప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. బట్ దీనికైతే ఏం లేదు, ఇది సెలెక్ట్ చేసుకొని ఇట్లా క్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఈ సైజెస్ ఇస్తారు, ఒరిజినల్ సైజ్ ఏంటి, 1:1 సైజు, ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం క్రాప్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది ఫ్లిప్ అంటే హారిజాంటల్గా చేంజ్ అవుతుంది అనమాట, వర్టికల్గా. ఇట్లా మనం కావాల్సినట్టు ఫ్లిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి
ట్రాన్స్పరెన్సీ. ఇట్లా మనము తగ్గించే కొంది ట్రాన్స్పరెన్సీ తగ్గించే కొద్దీ మనకి సింబల్స్ అనేవి ప్రాపర్‌గా కనిపించవన్నమాట. ట్రాన్స్పరెన్సీ గనుక 100% ఉంటే ఇవి నీట్‌గా కనిపిస్తాయి ఒరిజినల్‌గా. లేదు మనం ఇది బ్యాక్ ఎండ్‌లో చూపించాలి అనుకుంటే ఇట్లా ట్రాన్స్పరెన్సీ తగ్గించుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ యానిమేషన్. ఈ యానిమేషన్‌లోకెళ్ళేసరికి ఏంటంటే ఈ ఇమేజ్ వీడియోలాగా కన్వర్ట్ అయిపోతది. మనం ఇప్పుడు డౌన్‌లోడ్ చేసినప్పుడు పీఎన్‌జీ డౌన్‌లోడ్ చేసాం కదా! జస్ట్ యానిమేషన్ యాడ్ చేసామనుకోండి. జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఇది యానిమేషన్స్ అన్నమాట. ఒకవేళ మనం ఇది తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేయడానికి ఎళ్లి చూసినప్పుడు మనకి ఆప్షన్ అనేది ఎంపీ4కి మారిపోయిందన్నమాట. ఇందాక పిఎ టీఎన్‌జీ సజెస్టెడ్ అయితే ఎంపీ4కి మారిపోతుంది. ఎప్పుడైతే ఇమేజ్‌కి యానిమేషన్ చేస్తామో అది ఆటోమేటిక్‌గా వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పొజిషన్స్. ఇమేజ్ మనకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అనుకోండి బ్యాక్‌కెళ్ళిపోతదనమాట. ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్‌కొస్తది. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఇట్లా మనం టాప్, లెఫ్ట్, విడ్త్ ఇక్కడ మనం అన్ని చేంజెస్ చేసుకోవచ్చు. ఇది మన బ్లాగ్ ఇమేజ్ డిజైన్ చేసే స్టెప్స్ అన్నమాట. ఇక్కడి వరకు ఓకేనా? హలో! ఓకే అమ్మా. అర్థమైందండి క్లియర్‌గా? ఓకే అమ్మా. రేపేం చేస్తారంటే ఒక మీడియం మీడియంకి ఒక బ్లాగ్ క్రియేట్ చేసి అందులో ఒక ఇమేజ్ డిజైన్ చేసి ఆ ఇమేజ్‌ని అక్కడ అప్‌లోడ్ చేసి ఆ బ్లాగ్ అప్‌లోడ్ చేయండి. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌లోకి. అలాగే ఈరోజు నిన్న అందరూ మామూలుగా హోమ్ పేజీ తీసుకున్నారు గదా! ఈరోజు సెకండ్ పేజీ తీసుకోండి అన్ని సైట్స్‌కి. లైక్ అబౌట్ అస్ పేజీ గానీ, లేకపోతే సర్వీసెస్ గానీ ఏదో ఒక పేజీ అనేది తీసుకోండి. తీసుకొని మళ్ళీ డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ చేసి ఇంకా సెర్చ్ ఇంజిన్స్ పెద్దగా అవసరం లేదు ఈరోజు. ఓన్లీ డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్. ఆల్రెడీ మీరు నిన్న రిజిస్టర్ అయ్యారు కాబట్టి మళ్ళీ రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈజీగా అదే పాస్వర్డ్స్ తోటి మీకు లాగిన్ అయిపోతే ఈరోజు వర్క్ తొందరగా ఫాస్ట్‌గా అయిపోతది. శ్రీష డిజిటల్‌లోని ఒక పేజీ తీసుకోండి. అలాగే మీకొచ్చిన ఏ వెబ్‌సైట్ వస్తే ఆ వెబ్‌సైట్‌లో సెకండ్ పేజ్ తీసుకోండి. మీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకొని డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ చేయండి. అలాగే ఈ ఇమేజ్ డిజైన్ చేయడం నేర్పించాను కాబట్టి ఒక ఇమేజ్ డిజైన్ చేసి మీడియంకి ఒక ఆర్టికల్ రాసి సబ్మిట్ చేయండి. ఓకేనా? ఈరోజు టాస్క్ ఓకే సార్. ఓకే అమ్మా. ఓకే సార్. అది నాకు వాయిస్ నాకు అవ్వట్లేదు మాట్లాడడానికి. ఈరోజు క్లాస్ ఇక్కడ అంటే వేరే ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ చెప్దాం అనుకున్నా కానీ అవ్వట్లేదు. పెయిన్ వస్తుంది. రేపు చెప్తాను వాటికి. ఇంతవరకు ఈ వర్క్ అయితే చేయండి ఈరోజుది. ఓకేనా? సార్ వీడియో గ్రూప్ లో పెట్టు ఆ, ఓకే అమ్మా. పెడతాను. వీడియో పెట్టేస్తాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.